బంతులాట ఆడుకుంటున్నాను. అదేమిటండి ఇస్త్రీ చేస్తూ? మరి చూస్తే అడగడం ఎందుకు? సరే, మీరు ఇలాగే చెంబిస్త్రీ చేసుకుంటారా? మా ఇంట్లో తపేళాలు లేవు. బాలేవారే, ఏదో బ్రహ్మచారిని, చిరుద్యోగిని, నెలాఖరు, విటమిన్ M కి కొంచెం కష్టమయ్యి డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయారా? అది నా పాలసీకి విరుద్ధం. అప్పుగానేనండి. అమ్మో, అది అసలు విరుద్ధం. ఓ పని చేద్దామండి, ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చేయండి, నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతా. అబ్బా వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే చాలా సాదా సీదా సింపుల్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? ఇదా మీ ప్రశ్న? ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను. ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడత పేచీ ఉంటుందమ్మా. ఏ మడత పేచీలు ఉండవు. తాజ్ మహల్ కట్టింది షాజహానే. కాదు, అదిగో పెట్టారు మడత పేచీ. భలేవాడివే, కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు. తాజ్ మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు, కూలీలే. అదెలాగా? ఎలాగంటే నేను తాజ్ మహల్ కట్టింది ఎవరు అని అడిగాను గాని కట్టించింది ఎవరు అని అడిగానా? 50 రూపీస్ ప్లీజ్. థ్యాంక్ యూ. చల్లగా ఉంది. మొన్న సాంబార్కి కాయగూరలకి పెట్టే టెండరు ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండరు. నువ్వు నోరు మూసుకొని పాయసం క్యారియర్ ఆయనకి ఇవ్వు. సరే. ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ? కాదు, మీకు పాయసం అంటే ఇష్టమని స్పెషల్ గా చేయించాను. ఆగండి, ఏమైంది? ఈ విషయం ముందే తెలుసున్నట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదా. వండితే మాత్రం ఏమైంది? ఏ భోజనం హోటల్గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి? ఆ విషయం తెలుసు కదా. నువ్వు ఆ పని మీద ఉండు. పాయసం తినండి. వదులుకుంటారేంటి? బాబు నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు. నేను లేను.